శత్రువునైనా చేరదీస్తా. తొమ్మిది వాగ్దానాలతో నవరత్నాలతో అబద్ధాలు చెప్పేసి మేము చాలా పొడుగును చేస్తామని ఇంత పెద్ద లిస్ట్ ఇచ్చి ఏ ఒక్కటి చేయకుండా పోయినటువంటి వాళ్ళు కావాలి. ఒకసారి ఆలోచించుకోండి. వస్తూ ఉంటారు, పోతా ఉంటారు. ఈ రోజు అది ఇస్తాం, దాంతో మనకేం తలరాతలు మారవమ్మా. మన కుటుంబాలు మారవు. ఏదో 2000 ఇస్తారు, 3000 ఇస్తారంటే దాంతో మన తలరాతలు మారే సమస్య లేదు. మనకు మన బిడ్డలు బాగుండాలా, మన గ్రామాలు బాగుండాలా, మనం అభివృద్ధి చెందాలనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే తప్పకుండా గ్రామాభివృద్ధి అయితేనేమి, మరి సంక్షేమాలు అయితేనేమి, పిల్లలకి చదువులు అయితేనేమి, వృద్ధులకి హాస్పిటల్ పోవాలని కానీ 25 లక్షల రూపాయలు మరి ఆరోగ్యశ్రీ కార్డు చేసి ఎన్హాన్స్ చేసి ఈ యొక్క దేశంలోనే ఎక్కడా లేని పరిస్థితి. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు మనం చేసి పెడతా ఉన్నారు. ఒకసారి ఆలోచించాలా. రాత్రులు వస్తా ఉన్నారు. వచ్చి మేమైతే కోర్ నియోజకవర్గం ప్రజల్ని, నాయకుల్ని, ఓటర్లన్నీ కొనేసేమని చెప్తా ఉన్నారు. ఏమి అసలు రాజకీయం అంటే తెలియని వ్యక్తులు, మరి ఉన్నటువంటి ప్రజలతో ఏ విధంగా ఆప్యాయతగా పలకరించాలని తెలియని వ్యక్తులు మరి ఈరోజు 100 కోట్లు ఇచ్చేసి సీట్లు తెచ్చుకొని మేము వచ్చేసి గెలిచిపోతాం, అది కూడా 1,00,000 ఓట్లతో గెలుస్తాం ప్రసన్న కుమార్ రెడ్డి మీదని టామ్ కొట్టుకుంటా ఉంటారమ్మా. మనకు అవసరం వాళ్ళు ఒకసారి ఆలోచించండి. నిత్యం మనకు అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి ప్రసన్న కుమార్ రెడ్డి గారు. వాళ్ళ తండ్రి గారి కాడి నుంచి 40 సంవత్సరాల కాడి నుంచి మన నియోజకవర్గంలో ఉంటూ 9 సార్లు గెలుచున్నారమ్మా. వాళ్ళు అన్ని అనుభవాలు ఉన్నాయి. మిక్కిలంపేటకి ఎన్ని మధ్యాహ్నాలు ఉన్నది, ఎక్కడ వడ్డిపాళెం ఉంది, ఎక్కడ మెయిన్ విలేజ్ ఉంది, ఎక్కడ అరుంధతివాడ ఉంది, ఎక్కడ అర్జునుడు, మొత్తం తెలిసినటువంటి వాళ్ళు. నియోజకవర్గం ముఖ చిత్రం తెలుసు, నియోజకవర్గంలో ఎవరెట్టా తెలుసు, నియోజకవర్గంలో ఎన్ని ఆమ్లెట్ ఉన్నాయో తెలుసు. మరి ఇంత అవగాహన ఉన్న వాళ్ళని పక్కన పెట్టుకుని మరి నిత్యం ప్రజలతో ఇక్కడే ఉంటా. ఆయనకు ఉద్యోగ సద్యోగాలు ఏమైనా, వ్యాపారాలు ఏమిలేవు, ఇంటికాడు ఉంటాడు. మనం పోతే పనిచేసి పెట్టే పరిస్థితి. ఇటువంటి పరిస్థితులు మనం వదులుకొని ఎవరో కొత్తగా వచ్చినారు, మరి డబ్బులు ఇచ్చేసి చంద్రబాబు నాయుడు నిన్న మొన్నటి దాకా ఇంకొక ఆయన ఇన్ఛార్జ్ ఉంటే ఆయన తీసేసి మళ్ళీ కొత్త ఇంకో డబ్బులు చెప్పి ఇచ్చేసరికి ఆయన ఇచ్చారు సీటు. వచ్చి ఇప్పుడు చెప్తా ఉంది నేను డబ్బులు ఇస్తాను, నేను కొనేస్తానని చెప్తా ఉంటుంది. దయచేసి మనమంతా కూడా పేదరికంగా ఉన్నవాళ్ళం. మనకన్నీ కూడా సజావుగా జరగాలన్నా మన జగనన్న ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పేదలు బాగుండాలి, ఆర్థికంగా బలపడాలి, పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాలనే ఉద్దేశంతో గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇచ్చిన విషయం మీ అందరికీ తెలుసు. అందులో భాగంగా మికిలింపేట గ్రామ పంచాయతీలో అర్హులైన ప్రతి లబ్ధిదారులకు సంక్షేమ పథకాల ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీతో అందించిన సహాయం 2,52,00,000. పరోక్ష ప్రయోజనాలు అంటే పెన్షన్స్, ఇతరత్ర కార్యక్రమాలు 1,20,00,000 వ్యవస్థ తీసుకొచ్చిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. వాలంటీర్స్ అందరూ కూడా పసిబిడ్డలు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే 5,000 కోసం వాళ్ళు పనిచేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద గౌరవం, ఆయన పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా వాలంటీర్స్ అందరూ కూడా కరోనా సమయంలో కూడా ప్రజల్లోనే ఉండి ధైర్యం చెప్పి చాలా మంచి పేరు తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారికి క్షేమ పథకాలు తీసేస్తాడు, వాలంటీర్స్ వ్యవస్థను తీసేస్తాడు, సచివాలయ వ్యవస్థను తీసేస్తాడు. దీనిని మీరు గమనించాలి. ఈ 5 సంవత్సరాలలో మీకు అండగా ఉండి పేదలను నమ్ముకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సంక్షేమ పథకాలు ఇచ్చారు, దాదాపు 33 పథకాలు ఇచ్చారు.
3 లక్షల కోట్లకు పైగా రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా ముస్లిం మైనారిటీల మహిళలందరూ బాగుండాలనే ఉద్దేశంతో సంక్షేమ పథకాలు ఇచ్చిన విషయం మీ అందరికీ తెలుసు. ఎలక్షన్స్ వచ్చాయి. ఈ 5 సంవత్సరాలు కనబడని వ్యక్తులు తెలుగుదేశం గాని, జనసేన గాని, బీజేపీ గాని ఇప్పుడు వస్తున్నారు మీ మధ్యకు. కరోనా సమయంలో వీళ్ళెవరూ కనిపించలేదు, హైదరాబాద్లో దాక్కున్నారు ప్రాణాలు పోతాయని. ఆ రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఆపకుండా సంక్షేమ పథకాలు ఇచ్చి వాలంటీర్స్ ను, సచివాలయ సిబ్బందిని, మమ్మల్ని, పార్టీ నాయకులను, కార్యకర్తలను, అధికారులను గ్రామాల్లో పర్యటించి మీకు ధైర్యం చెప్పమన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీ మధ్య ఉన్నాం. కోవూరు నియోజకవర్గం దాదాపు నన్ను, మా తండ్రి నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారిని 11 సార్లు పోటీ చేస్తే 9 సార్లు గెలిపించి ఆశీర్వదించారు మీరు. మీ మధ్య ఉన్నాం. మీ కష్ట సుఖాల్లో భాగస్వాములైనాం. గడప గడపకు మీ కష్ట సుఖాల్లో భాగస్వాములైనాం. మీ సమస్యల మీద స్పందించాం. ఈరోజు మొట్టమొదటి నుండి తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న వాళ్ళని పక్కన పెట్టి ఒక నడమంత్రపు సిరిని, ఒక రాజ్యమాతను తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడ అభ్యర్థిగా పెట్టారు. ఎవరా? ప్రశాంత్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి శ్రీమతి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి కాళ్లు పట్టుకుని 6 సంవత్సరాలు రాజ్యసభ తీసుకుని విలాసవంతమైన జీవితం గడిపి విదేశాల్లో తిరుగుతూ ప్రజలకు దూరంగా ఉండి ఆయన శ్రీమతి ప్రశాంత్ రెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానంలో బోర్డు మెంబర్గా వేయించి ఢిల్లీలో 4 రాష్ట్రాలకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా వేయించుకొని కేవలం 2 విషయాల్లో పార్టీకి దూరం అయినాడు. కందుకూరులో ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన యాదవ కుటుంబానికి సంబంధించిన మదన్నకి టికెట్ ఇచ్చారు జగన్ గారు. నెల్లూరు టౌన్ లో ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రెండు నియోజకవర్గాల్లో ప్రభాకర్ రెడ్డి రెడ్లను ప్రతిపాదించాడు. సీఎం గారు ఒప్పుకోలేదు. జగన్ గారు లేదు, బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలి, ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. అది సాకుపెట్టి పార్టీని వదిలి వెళ్లిపోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డం పెట్టుకుని ఈ 5 సంవత్సరాలు కోట్లకు పడగలెత్తాడు. చాలా సంపాదించాడు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మను పెట్టుకుని. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని వదిలి చంద్రబాబు నాయుడు కాళ్లు పట్టుకొని నెల్లూరు పార్లమెంటుకు, కోవూరుకు టికెట్లు తెచ్చుకున్నారు. ఒక్కటి ఆలోచించండి, ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వస్తే ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, ముస్లిం మైనారిటీలు కానీ ఎవరు వచ్చినా నా పక్కన కూర్చొని పెట్టుకొని మాట్లాడతాను. మీకు కూడా తెలుసు. అదే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంట్లోకి పోవాలంటే 4 గేట్లు దాటి ఆ ఇంట్లోకి పోవాలి. అక్కడ కూడా సెక్యూరిటీ ఉంటుంది. ఆ ఇంట్లో పేదలకు స్థానం లేదు. ఆయన చుట్టూ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలు, ధనవంతులు కూర్చొని ఉంటారు. ఆ ఇంట్లో పేదలకు స్థానం లేదు. ఒక్కసారి మీరు కూడా నెల్లూరు ఎంతో దూరంలో లేదు. ప్రశాంత్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి గారి క్యారెక్టర్ గురించి కూడా మీరు తెలుసుకోండి. నేనేదో ఎలక్షన్స్కి వచ్చి వాళ్ళ మీద ఇక్కడ చాడీలు చెప్పడం కాదు. వాళ్ళ ఎటువంటి వాళ్ళననేది కూడా నెల్లూరులో పసిబిడ్డను కదిలిచ్చినా కూడా చెప్తారు. అంత ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు ఇద్దరు కూడా. పేదలను దగ్గరకు రానివ్వరు. మేము మిమ్మల్ని నమ్ముకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు పేదల మీదనే ఆశలు పెట్టుకున్నాడు. మీ ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి. నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. అదేవిధంగా విజయసాయి రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఒక్కొక్కరికి 2 ఓట్లు ఇస్తారు. ఆ 2 కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతూ బాగా డబ్బెత్తుకొస్తున్నారు. ప్రభాకర్ రెడ్డి ఓటుకి ఫ్యాన్ గుర్తు కోటేయండి. ఏమి ఇబ్బంది పడాల్సిన పని లేదు. పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా చెప్తున్నా, వద్దు అనవద్దు. కవర్స్ వస్తా ఉన్నాయి. మీ మనసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మీ గుండెల్లో ఫ్యాన్ ఉంది. మీ కుటుంబంలో ఒక బిడ్డగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తా ఉన్నారు. మీ అందరి ఆశీర్వాదం మాకు ఉండాలని కోరుకుంటూ సెలవు. Please subscribe my channel.